టుడే మన టాపిక్ వచ్చేసి కికింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. దీనినే కికింగ్ అప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అని కూడా అంటారు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. మనకు ఈ కికింగ్ అప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన 2 క్యాండిల్స్ అనేవి షో చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అన్నమాట. 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? 2 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. దీనిలో ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్. ఇది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే తర్వాత ఫామ్ అయ్యేది ఒక గ్రీన్ క్యాండిల్. ఇది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ఈ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు ఒకటి గమనించి ఉంటారు. మనం ప్రీవియస్ వీడియోలో అన్నింటికి ఓపెన్ క్లోజ్ మరియు హయ్యర్ లోస్ని నేను ఖచ్చితంగా రాసే ఉంటాను. కానీ దీనిలో మాత్రం నేను రాయలేదు. ఎందుకంటే ఆ పని చేయవలసింది మీరే. నా కోసం ఒక 10 సెకండ్స్ ఈ వీడియోను పాస్ చేసి ఈ రెడ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ మరియు క్లోజ్ మరియు ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ మరియు క్లోజ్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ని నేను గమనిస్తూనే ఉంటాను. సో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే నేను ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని లైట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. బికాజ్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడంలోనే వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ డే క్రియేట్ అయిన క్యాండిల్ని చూడండి. అది ఒక రెడ్ క్యాండిల్. మనకు ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్గా మారుతుంది. నెక్స్ట్ డే గమనించండి, మార్కెట్ అనేది ఫుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. మనకు నార్మల్గా ఒక ఓపెనింగ్ అనేది ఎప్పుడైతే క్లోజింగ్ కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుందో అది ఒక గ్రీన్ క్యాండిల్గా మారడం జరుగుతుంది. నాకు తెలిసి మీకు ఈ వీడియో అనేది కొంచెం లైట్గానే అర్థమై ఉంటుంది. ఎందుకంటే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మన ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా కంప్లీట్గా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు మన ప్రీవియస్ వీడియోస్ని అంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్డ్గా నేను ఒక సిరీస్ అనేది చేస్తున్నాను. ఆ సిరీస్లో భాగంగా ఇది కూడా ఒక వీడియో అండి. ఆ వీడియోస్ మీరు చూసినట్లయితే ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా అర్థమవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. కికింగ్ అప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లేదా కికింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఇది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే మనకు నార్మల్గా ఒక డౌన్ ట్రెండ్లో ఫామ్ అవడం జరుగుతుంది. దీనిలో ఫామ్ అయ్యే 2 క్యాండిల్స్ అనేవి మనకు బుల్లిష్ మారబోజు మరియు బేరిష్ మారబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియో అనేది చూడడానికి ట్రై చేయండి. ఈ ప్యాటర్న్ క్లియర్గా గమనించండి. ప్రీవియస్గా ఫామ్ అయిన రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని తర్వాత నెక్స్ట్ డే అనేది మార్కెట్ ఫుల్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే మనకు అదొక వాలిడ్ కికింగ్ అప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. అలాగే ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్కి విక్స్ ఉండవా సార్ అంటే ఉంటాయి, కాకపోతే చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది. మరి ఈ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చు సార్? బుల్స్ అనేవారు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారని అర్థము. సో దీని ద్వారా ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. అలాగే ఈ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో మనకు ఫామ్ అవడం జరుగుతుంది. జనరల్గా రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేస్తూ ఉంటారు. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్కి సంబంధించిన టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయినప్పుడు మనం దీనిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా మనం ఐడెంటిఫై చేయాలంటే ఒకే ఒక వే ఉంది సార్, అదే డైలీ ప్రాక్టీస్ చేయడం. ఈ డైలీ ప్రాక్టీస్ ఎలా చేయాలి సార్ అంటే నేను దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో అనేది అప్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని మనం ఐడెంటిఫై చేసాము అనుకుందాం. ఇప్పుడు మరి ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే మనకు ప్రీవియస్గా ఒక డౌన్వర్డ్ ట్రెండ్ అనేది ఉండింది. ఈ స్వింగ్లో ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో మనకు ఈ కికింగ్ అప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. మనము ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాలంటే ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ లేదా కన్ఫర్మేషన్ కానీ
తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి. ఇది ఏం చార్ట్ సార్? హిందుస్థాన్ యూనిలీవర్ డైలీ చార్ట్లో ఉన్నాము. ఎప్పుడు సార్? ఇది ఏప్రిల్ మార్చి, ఇది 5 months చార్ట్ సార్. చూసినట్లయితే మనకు ప్రీవియస్గా ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది. స్వింగ్ లో ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో మనకు ఈ కికింగ్ అప్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఒక ప్రాపర్ కికింగ్ అప్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఎప్పుడైతే మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ అనేది తీసుకుంటాము, ఈ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చిన మూవ్ని మీరు గమనించవచ్చు. ఇది ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు ఒక మోటివేషన్గా వర్క్ చేయడం జరుగుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.